శ్రీలంకలో ప్రభుత్వం మారింది. ఒకప్పటి నేపాల్ ఫార్ములానే అమలవుతుంది. నేపాల్లో మొదట జాతీయ పార్టీలను తొక్కేసి వామపక్ష పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. అట్లాగే ఇప్పుడు ఆ తర్వాత అన్ని పార్టీలని వామపక్షాల వైపుకి, చైనా అనుకూల పార్టీలు, అక్కడ ఎవడ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా చైనా చెప్పు చేతల్లో నడిచేదే. ఇప్పుడు అట్లాంటిదే శ్రీలంకలో ఇక వచ్చినట్టే అనుకోవాలేమో. ఎందుకంటే ఉద్యమాలు ఎట్లయితే చైనా వాళ్ళు అక్కడ రెచ్చగొట్టారు నేపాల్లో, అదే తరహాలో ఇప్పుడు శ్రీలంకలో రెచ్చగొట్టి మార్చిన ఫలితం ఇప్పుడు అక్కడ మార్క్సిస్ట్ అనుకూల ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. మార్క్సిస్ట్ జనతా విముక్తి పెరమున పార్టీ నేత అసుర కుమార దిశనాయకే గెలవటం అన్నటువంటిది. ఇప్పుడు దాంతో సమస్య ఏంటంటే మనకు ఇంకొక సెక్యూరిటీ థ్రెట్. ఇదివరకు అక్కడ ఉన్నటువంటి పోర్టులు, అక్కడ ఉన్నటువంటి వ్యవహారాల్లో మనం కోరుకున్నటువంటి జరిగేది, మనం అనుకున్నట్టు పని జరిగేది. ఇప్పుడు అవి ప్రాబ్లం అవుతాయి, ఇబ్బంది కాబోతున్నాయి, రాబోయే రోజుల్లో సమస్య కాబోతున్నాయి. ఎందుకంటే ఈ పర్సన్ చైనా తయారీ బర్డ్ అన్నమాట. మొన్నటి ఉద్యమమే చైనా స్పాన్సర్డ్ ఉద్యమం, మొన్నటి గొడవంతా చైనా స్పాన్సర్డ్ గొడవే. ఇప్పుడు మరి భారతదేశానికైతే ఇది ఒక పెద్ద పాఠం. క్రమంగా మన చుట్టూ ఉన్న వాటిట్లలో చైనా జోక్యం లేదా అమెరికా జోక్యంతో నడుస్తున్నాయి. వీటి పరిష్కారాలు ఏంటి అన్నది ఆలోచించాల్సిన అంశం.